ఇవాళ దివాళీకి నేను కొన్న డిఫరెంట్ పూజ ఐటమ్స్ చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇదంతా ఒక చిన్న షార్ట్లో పెడుతున్నాను కాబట్టి త్వరగా నేను చూపించేస్తాను. ఇందులో నాకు మెయిన్ ఇన్ని ఐటమ్స్లో ఇన్ని క్యాండిల్స్, దియాస్, తోరన్స్ అన్నిట్లో నాకు బాగా నచ్చింది ఏమంటే ఫస్ట్ ఈ దియాస్ అండి. ఫ్లవర్ దియా చాలా బాగుందండి. ఇవి బ్రాస్ దగ్గర చూపిస్తాను చూడండి. చాలా బాగా కొత్తవి కదా, చాలా బాగా షైనింగ్గా, చాలా బాగా నచ్చే డైలీ పోజులో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఫ్రైడే అకేషన్స్ అలా ఉన్నప్పుడు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ తోరణం అండి. ఈ తోరణాలు చాలా బాగున్నాయి. సౌండ్ కూడా వస్తుంది దీనికి బాగా మనం పూజ గది బయట హ్యాంగ్ చేయొచ్చండి. లేదంటే ఇట్లా పూజ గది ఉంది కదా, ఇక్కడ ఇటు సైడు అటు సైడు మనం ఏదైనా నైల్స్ కొట్టేసి కూడా ఇలా హ్యాంగ్ చేసినా కూడా బాగుంటుంది. నా ఐడియా అలా అనుకుంటున్నాను. అన్నీ సెట్ చేశాక మళ్ళీ వీడియో తీస్తాను. సరే ఫ్రెండ్స్, మా చిన్నోడు పక్కన డిస్టర్బ్ చేస్తున్నాడు. వచ్చేసి ఈ దీపాలు చూడండి, ఇలా ఇక్కడ పల్స్ వచ్చాయి. ఈ పల్స్ ఇక్కడ మనం మధ్యలో కొద్దిగా వాటర్ పోసేసి ఫ్లవర్స్ వేసుకోవచ్చు. కొంచెంగా ఫ్లవర్స్ వేసినా బాగుంటుంది. ఇక ఈ 4 క్యాండిల్లు వెలిగించేయచ్చండి దివాళీకి. ఇవంతా నేను ఒకేసారి వాడలేను, నిదానంగా వీడియోస్ తీసి యాడ్ చేస్తాను మన ఛానల్లో. ఇక ఇది స్క్వేర్ షేప్ ఇలా ఉంది, 4 పల్స్. ఇక ఇందులోనే ఇంకొక మోడల్ తీసుకున్నాను. ఇవన్నీ నేను ఆఫ్లైన్లో కొన్న ఐటమ్స్ అండి. ఇవన్నీ ఆన్లైన్ అయితే కాదు, నేను లింక్స్ ఏమీ మీకు ప్రొవైడ్ చేయట్లేదు. జస్ట్ నా హ్యాపీనెస్ షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇక ఇది చూడండి, పీకాక్ మోడల్ దియా. ఇది కూడా అంతే, మిడిల్లో చాలా చిన్నగా ఉంది. ఇది బాగా పెద్దగా ఉంది. ఇది ఇంకా కొద్దిగా చిన్నగా ఉంది. ఇది కూడా 4. చాలా బాగా అనిపించిందండి. ఇవంతా కూడా ఈ మధ్య పూజ ఐటమ్స్ ఏమి ఎక్కువ కొనట్లేదు నేను. అన్ని మెయింటెనెన్సే చాలా కష్టం అయిపోతుంది. ఇక మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ ఐటమ్స్ తెచ్చుకున్నాను. ఇక డిఫరెంట్ కలర్ దియాస్ కొన్నానండి. ఇవన్నీ కూడా 1 డజన్ తెచ్చుకున్నాను సెట్. ఇవంతా కూడా లూజ్ కొనేటివే, ఇలా పెట్టాను చూడండి. ఇక ఇదొక తోరణము, బయట పూజ గదికి ఫ్రంట్ సైడ్ వేద్దామని. ఇక్కడ ఏదో మధ్యలో ఇది దిష్టికో దేనికో మరి నాకైతే ఐడియా లేదు. వెల్వెట్ తోరణం అండి ఇది. దీని మీద ఇలా నామాలు, శ్రీవారి నామాలు, ఫ్లవర్స్ ఇలా డిజైన్ ఉంది. దీన్ని చిన్నగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టాను అన్నీ ఒక బాక్స్లో. నెక్స్ట్ ఈ దివాళీకి యాక్చువల్గా శుభ లాభం ఇలా మనకి బయట ఇవన్నీ పూజా స్టోర్లోనే దొరికాయండి. ఇవి తీసుకున్నాను. ఇలా పెడతారు కదా హ్యాంగింగ్స్. ఇది కూడా ఇక్కడ మన ఇటు సైడ్ ఉంది కదండి మిడిల్లో. ఇంతకుముందు 2-3 ఇయర్స్ బ్యాక్ దీవాళి అప్పుడు కొన్నానండి యంత్రం. ఇది కుబేర యంత్రము. ఇక దానికి ఇటు సైడ్ స్టిక్ చేద్దాము. దీనికోసం మనం చిన్న ఇవి దొరుకుతాయి కదా హ్యాంగింగ్స్, అవి తెచ్చి స్టిక్ చేసేసి దానికి ఇలా తగిలిచ్చేద్దాము అనుకున్నాను. షొబ్బులు ఇటు సైడ్ అటు సైడ్ పెట్టేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఇంకా ఇవి ఇక కొత్తగా ధూప్ స్టిక్స్ తెచ్చుకున్నానండి. సాంబ్రాణి కప్స్ కాదు, ఇది కొంచెం చిన్నగా బాగున్నాయి, కొత్తగా అనిపిస్తే ఇవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇక మనం పూజకి మెయిన్ రంగోలి వేస్తాం కదండి, దానికోసం ఇది సుగంధ రంగోలి పౌడర్ అండి. మంచి స్మెల్తో ఉంటుంది. మామూలు మన వైట్ కలరే ఉంటుంది ముగ్గుపిండి. దాంట్లో ఏదో కలుపుతారు సంథింగ్. అది వేయడానికి స్వామివారి పాదాలు, దానికి ఇది ఫ్రీ అనమాట. అది తీసుకున్నాను. పాదాలు ఇవి ఇలా కొంచెం క్రాస్గా పడతాయి. మనకి రియల్ ఫుట్ ప్రింట్స్ లాగా అపీరెన్స్ వస్తుందండి. తీసుకున్నాను. ఇక లైట్ ఒకటి, లైట్ హోల్డర్ ఇది. ఇంకా లైట్ తీసుకోవాలి, లైట్ చేంజ్ చేద్దాము, లైటింగ్ బాగా పెడదామని తీసుకున్నాను. ఇక ఇది కూడా రంగోలీ పొడి ఇలా అమ్ముతున్నారండి ఇప్పుడు ట్యూబ్తో. ఇలా డ్రాప్ చేసుకుంటూ రావచ్చు మనము రంగోలీ. అది ఆటోమేటిక్ 2 కలర్స్ జస్ట్ ట్రై చేద్దామని తీసుకున్న. చాలా రంగోలీ పొడి ఉంది. ఇక్కడ వేద్దాము స్వామివారికి. క్లీన్ చేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్ కొద్దిగా మనం ఎంత ఇట్లా స్టిక్కర్లు వేసినా కూడా చిన్నగా ఇలా రంగు పొడి ముగ్గుపిండి వేస్తేనే అందమండి. ఆ పూజకు కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇక ఈ పెటల్స్, లీఫ్ పెటల్స్ అరోమాటిక్వి తీసుకున్నాను. ఇవి ఇలా ప్యాక్ వస్తుందండి.
ఇక్కడ మనకి ఓపెన్ ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుందండి ఈ స్మెల్. ఇవి నేను కొన్న కొన్ని పూజా ఐటమ్స్, ఇంకా మరికొన్ని పూజా ఐటమ్స్ అండి. ఇందులో మెయిన్ నాకు చాలా బాగా నచ్చింది ఈ దీపం అండి. ఇది చూడండి, ఇలా ఓపెన్ చేయాలి. లోటస్ దీపం అండి ఇది. ఇక్కడ మనం ఆయిల్ వేసి ఒత్తి వేసి వెలిగించుకోవచ్చు. చాలా బాగా అనిపించిందండి ఇది ఫినిషింగ్. పూజలో ఈ ఐటమ్స్ అన్నీ పెట్టిన తర్వాత నేను వీడియో యాడ్ చేస్తాను. ఇక కొన్ని ఐటమ్స్ అన్నీ ఒకసారి చూసేద్దాము. ఏమైనా చూసేయండి ఫ్రెండ్స్. ఈ దీపం కుందు, దీంతోపాటు మట్టి ప్రమిదలు తీసుకున్నానండి. ఇవి బ్రేక్ అవ్వ కూడా చాలా బాగా ప్యాక్ చేశారు. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా వచ్చాయండి. కాపర్ కలర్ వేసారు, కాపర్ అండ్ గోల్డ్. చాలా బాగుందండి. ఇలా 2 సైడ్స్ మనం గుమ్మానికి పెడితే చాలా బాగా అనిపిస్తుంది. డిజైన్ ఇలా వచ్చింది. ఇక నెక్స్ట్ ఇవి ఇలా బాక్స్ బాటిల్ ఫామ్లో వచ్చాయండి. పూజ ఐటమ్స్ అంతా కూడా మనం ఎక్కడికన్నా బయట టెంపుల్స్కి వాటికి క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఏమేమి వచ్చాయో చూడండి. కవ్వు బత్తీస్ అండి. ఒక్కో దాంట్లో 4 ఉన్నాయండి. ఇలాంటి బాటిల్స్ 2 తీసుకున్నాను. మనం మామూలుగా ఇంట్లో డైలీ పూజకి మంగళవారం, శుక్రవారం లేదా బయట టెంపుల్స్కి అకేషన్స్కి కూడా క్యారీ చేయొచ్చు. ఇక క్యాంఫర్, ప్యూర్ క్యాంఫర్. ఇవంతా కూడా ప్యూర్ ఐటమ్స్ అండి. క్యాంఫర్ ఇలా. నెక్స్ట్ ఇలా సుపారీ. ఇది కమ్మల్ గట్ట, తామర గింజలు. ఇలా వచ్చాయి ఇదంతా ప్యాకింగ్. నెక్స్ట్ ఇలా చందన్ అగరబత్తి తీసుకున్నానండి. చాలా ప్యూరిటీగా ఉన్నాయి. ఇవి అయితే నేను ఆల్రెడీ కొన్ని వాడాను, మళ్ళీ తెచ్చుకున్నాను. చాలా బాగున్నాయండి స్మెల్. ఇక చందనంలోనే ఇవి చిన్నవి సాంబ్రాణి కోన్స్, కప్స్, కోన్స్ 2 పెట్టుకుంటే మనం అకేషన్ బట్టి వాడుకోవచ్చండి. ఇంకా ఇవి వెలిగించేదానికి ఇలా కొన్నాను. దీని మీద మనం ఈజీగా స్వామికి పూజలో ఇవి వాడుకోవచ్చండి. దీని మీద పెట్టి వెలిగించవచ్చు. ఇది ఒక సెట్ తీసుకున్నానండి. గంగా వాటరు, పూజ ఆయిల్, ఇదంతా ఒక సెట్గా వస్తుందండి మనకి. పూజలో వాడే వస్తువులంతా. ఇక పర్ఫ్యూమ్. ఇవి మెయిన్ చూడండి. ఈ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయండి. ఈ ప్యాకింగ్ కానీ ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. రోలీ, ఇది పైన ఇలా ప్యాకింగ్ వస్తుంది. ఇలా ఇది కుంకుమ. ఇలా సుగంధ ద్రవ్యాలన్నీ ఉన్నాయండి. అక్షింతలకి వాడే బియ్యం అండి ఇవి. ఇలా రిమైనింగ్వి ఇలాచి మనం పూజకి వాడతాం కదా, అన్నీ కూడా ఇలా ఉన్నాయండి. మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా. చాలా బాగా అనిపించాయి ఇవంతా ఒక సెట్ తీసుకున్నానండి. ఇక హ్యాంగింగ్స్, పర్ల్ హ్యాంగింగ్స్. పూజ రూము ఇందాక చూపించాను కదండి. పూజ రూమ్కి అటు సైడ్ ఇటు సైడ్ హ్యాంగ్ చేస్తే చాలా బాగుంటాయి. ఇక మంచి ఐటమ్ ఏంటంటే ఇదండి. ఇలా వచ్చాయండి చిన్న చిన్న విగ్రహాలు. మధ్యలో వినాయక స్వామి, ఇటు సైడ్ అటు సైడ్ లక్ష్మీదేవి, సరస్వతీదేవి వీళ్ళిద్దరు గోల్డ్ ఫినిష్తో వచ్చిందండి. ఇక ఈ పెట్టుకోవడం కోసం ఇలా మన ఉయ్యాలలాగా పీఠం ఇచ్చారండి. కింద దీనికి స్టాండ్ కూడా ఉంది. ఇలా బేస్ కింద అనకుండా మనకైతే చాలా బాగుంటుందండి. పూజలో బాగా యూజ్ చేయొచ్చు. ఇలా పెట్టేస్తే మనకి చుట్టూ ఫ్లవర్స్ అంతా పెట్టేసి డెకరేట్ చేసుకోవచ్చు. ఇక కాటన్ విక్స్, ఇవంతా కూడా ఈ కంపెనీ ఇవ్వండి. ఇక ఈ స్టిక్స్, ధూప్ స్టిక్స్ అందించడానికి స్టాండ్ కమ్మ.